వైభవ్ జ్యువెలర్స్ సమర్పించు సఖి. నమస్కారం. వైభవ్ జ్యువెలర్స్ సమర్పించు సఖి కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవన శైలి మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు మారుతాయి. ఆధునిక యుగంలో మనిషి తీసుకుంటున్న ఆహారం అతని జీవన ప్రమాణాలను తగ్గిస్తుంది, అనారోగ్యాల పాలు చేస్తుంది. ఉరుకుల పరుగులతో మనుషులు ఆహారంపై శ్రద్ధ చూపడం లేదు. ఆకలైనప్పుడు ఏది దొరికితే అది తినేస్తున్నారు. సమయాన్ని కూడా పాటించడం లేదు. దాంతో ఊబకాయం, షుగర్, బీపీ వంటి జబ్బులు బారిన పడుతున్నారు. చిన్నపిల్లల గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. తీరిక లేక తల్లిదండ్రులు పిల్లల ఆహారం గురించి అంతగా పట్టించుకోవడం లేదు. మార్కెట్లో దొరికే రకరకాల జంక్ ఫుడ్స్ను అలవాటు చేస్తున్నారు. అవి రుచిగా ఉండటంతో చిన్నారులు కూడా ఇష్టంగా తింటున్నారు. కానీ అవి చేసే కీడు అంతా ఇంతా కాదు. ఈ మధ్యనే పిల్లలు తీసుకుంటున్న ఆహారం వారి శారీరక ఆరోగ్యంపై పెద్ద పరిశోధన జరిగింది. ఆ వివరాలు చెప్పుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. సఖులు మూగజీవుల సంరక్షణ కోసం ఎంతో కాలంగా కృషి చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్న వాసంతివాడి గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే వాసంతి గారు, ఎలా ఉన్నారు? ఓకే అండి, మీ గురించి చాలా విన్నాము. అలాగే మన పీపుల్ ఫర్ యానిమల్స్ చాలా ఫేమస్ అయింది. దాని గురించి తెలుసుకునే ముందుగా మీ గురించి చెప్పండి. ఓకే ప్రీతి, నా పేరు వాసంతి వాడి. ఓకే, నేను పక్కా హైదరాబాదీ. అంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. నా స్కూలింగ్ అంతా చేసింది సెయింట్ ఆన్స్ హై స్కూల్ మారేడ్పల్లిలో. అండ్ కాలేజ్ బ్రీఫ్గా ఐ వాజ్ ఇన్ బాంబే ఆల్సో. కానీ అదర్వైజ్ విమెన్స్ కాలేజ్లో చదువుకున్నాను. వన్ సన్ వితౌట్ టేల్ అండ్ మేబీ 3 or 4 sons విత్ టేల్స్. సో మా ఇంట్లో 3 కుక్కలు, ఒక పిల్లి ఓకే ఉంటాయండి. అవన్నీ కూడా మా పిల్లలే. వాసంతి గారి బిజీ లైఫ్స్ చూసినట్లయితే ఇక్కడ యాక్చువల్గా మన మెట్రోలో కానీ సిటీస్లో కానీ ఎవరి జాబ్ వాచ్ చేయడమే పెద్ద బర్డెన్. పొద్దుననగా బయలుదేరి సాయంత్రం రావడానికి చాలా లేట్ అవుతుంది. కానీ మీకు వర్క్ చేస్తూనే సర్వీస్ చేయాలని ఒక మంచి థాట్ వచ్చింది. అది అసలు ఎప్పుడు వచ్చింది? ఎవరైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? ఇన్స్పిరేషన్ ఏంటి? నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒకసారి నేను మా నాన్నగారు ఇద్దరం కారులో ఇంటికి వస్తున్నాం స్కూల్ నుంచి. అంటే మారేడ్పల్లి నుంచి బేగంపేటలో మా ఇల్లు ఉండేది, అక్కడికి వస్తున్నాం. వస్తుంటే మినిస్టర్ రోడ్లో ఆ రోజుల్లో చాలా అక్కడ స్టీల్ దుకాణాలు ఉండేవి. అక్కడ ఒక ఎద్దుబండి మీద ఫుల్ లోడ్ వేసేసారు. అంటే అది ఆబ్వియస్లీ అది మోయగలిగిన దానికంటే చాలా ఎక్కువ రెట్లుగా బరువు దాని మీద వేసి దాన్ని బలవంతంగా మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఎద్దు ఎటువంటి యానిమల్ అంటే సామాన్యంగా ఏదున్నా అది అలా మొద్దులాగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది తప్పితే ఆగవు ఎద్దులు. అలాంటిది అది అంత బరువు మొయ్యలేక ముందుకు అడుగు వేయలేకపోతుంటే ఇద్దరు మనుషులు అటు ఇటు నిలబడి దాన్ని విపరీతంగా కొట్టేస్తున్నారు. అసలు ఆ సంఘటన ఎట్లా నాకు మైండ్లో అలా ఉండిపోయిందంటే ఇప్పటికి కూడా తలుచుకుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసేంత చాలా దుర్మార్గమైన సిచ్యువేషన్ అది. అది చూసినప్పుడు నేను మా నాన్నతో ఆపు మనం వీ హ్యావ్ టు స్టాప్ దెమ్ అని. అయితే మా నాన్నగారేమో మనం ఎలా ఆపుతామమ్మా, ఎద్దు వాళ్ళది, అది కరెక్టే చేస్తున్నది కరెక్ట్ కాదు కానీ మనం ఎలా ఆపుతాము అని. లేదు అట్లీస్ట్ మనం ట్రై అయినా చేద్దాము అని మేమిద్దరం ఆపాము. కారు దిగేసి వెళ్ళి స్టాప్. అయితే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే వాళ్ళు సర్ప్రైజ్డ్. అంటే ఎవరో స్కూల్ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చి ఇట్లా ఆపడం అన్నది వాళ్ళకి స్ట్రైక్ కాలేదు. ఎందుకు ఆపుతున్నారు అన్నది వాళ్ళకి స్ట్రైక్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఎద్దుని అసలు ఒక సెంటియంట్ బీయింగ్ అంటే ఏంటి, బాధ సంతోషం రెండు ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని సెంటియంట్ అంటారు. అంటే మనుషులు సెంటియంట్ బీయింగ్స్. అలాగే ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా సెంటియంట్ బీయింగే. మీరు ఒక పిల్లిని చూస్తే అది మీరు ఇంట్లో ఎవరికైనా పిల్లులు ఉన్న వాళ్ళైతే మీకు తెలుస్తుంది, అది ఇంట్లో అన్నిటికంటే కంఫర్టబుల్ ప్లేస్ చూసుకొని పోయి పడుకుంటుంది. అది ఎందుకు, ఎక్కడైనా పడుకోవచ్చు కదా, దాని మంచి కుషను సాఫ్ట్గా ఉండి ఎక్కడైనా ఎయిర్ కండిషనర్ చల్లగా ఉన్న ప్లేస్కి వెళ్ళి అది చూసుకుంటుంది. ఎందుకంటే దాని కంఫర్ట్ సుఖం కూడా కావాలి అని ఆ చిన్న ప్రాణానికి కూడా తెలుస్తుంది. అలాంటి ఎద్దుని పట్టుకొని అలా కొట్టి చేస్తుంటే నేను ఆపేసరికి వాళ్ళు సర్ప్రైజ్డ్ అనమాట. సరే ఓకే మేము చెయ్యము అని యాక్చువల్గా ఆపారు. అట్లీస్ట్ మేము ఉన్న టైంలో ఆపారు.
అంటే మా నాన్నగారు ఉండి పోనీ కొంచెం లోడ్ తగ్గించండి, అది మొయ్యలేకపోతుంది కదా అని ఏదో చెప్పాం. సరే మేము వచ్చేసాం. కానీ ఆ థాట్ నాకు మైండ్లో ఉండిపోయింది. అలా ఎన్నో యానిమల్స్ దేని గురించి, మన స్వార్థం గురించి మనం వాడుకుంటున్నాం. ఎద్దు బండికి కట్టి దాన్ని మూత మొయ్యిస్తే దానికి వచ్చేది ఏమొస్తుంది? దానికి ఏం రాదు. అది తినే గడ్డి ఎలాగో అది ఎక్కడైనా సంపాదించుకోగలుగుతుంది. కానీ మన స్వార్థం కోసం మనిషి డబ్బు సంపాదన అనే ఒక కారణంతో ఆ జంతువుని తన దగ్గర పెట్టుకొని దాన్ని అలా మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. పీపుల్ ఫర్ యానిమల్స్ అనే టైటిల్లోనే ఉంది మనం యానిమల్స్ కోసం ఎంతో కొంత చేయాలి అన్నట్లు. టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇన్స్పైరింగ్ అనమాట. అయితే స్టార్టింగ్ అందరూ మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు స్పందించరు ఈ ప్రపంచంలో. చాలా కొద్ది మంది కైండ్ హార్టెడ్ ఉంటారు. సో మీరు ఎలా గ్యాదర్ చేశారు? మీ సంస్థను ఎంతమందితో స్టార్ట్ చేశారు? ఈ మోటోని జనాల్లోనికి ఎలా పంపించారు? యాక్చువల్గా చూడండి, ఇది పీపుల్ ఫర్ యానిమల్స్ అనేది మేనకా గాంధీ గారి సంస్థ. ఆవిడ ఫస్ట్ ఆల్ ఇండియాగా స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి దీని చాప్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా స్టార్ట్ చేస్తూ వచ్చారు. హైదరాబాద్ చాప్టర్ మేము స్టార్ట్ చేసాం. మీకు ఇందాక చెప్పినట్టుగా మా పీపుల్ ఫర్ యానిమల్స్లో మెయిన్ విజను మిషను మాది ఒకటే. ఈ భారతదేశ చట్ట ప్రకారంగా జంతు సంరక్షణ కోసం ఉన్న హక్కులన్నింటినీ కూడా మనం ఎలా అప్హోల్డ్ చేయాలి, లా వాటిని ఎలా సపోర్ట్ చేస్తుంది, యానిమల్స్ని వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే మేము పీపుల్ ఫర్ యానిమల్స్ అనేది స్టార్ట్ చేసామండి. అండ్ ఇంకోటి, ప్రజల్లో మీరు అన్నట్టు ఓకే, చాలా మటుకు ఏంటంటే ఈ బిజీ లైఫ్లో ఎవ్వరూ ఆగి పక్కన ఏం జరుగుతోంది అని చూసే టైం ఎవరికీ ఉండట్లేదు. బట్ మీరు బేసిక్గా, నా ఫీలింగ్ ఏంటంటే ఇండియన్స్కి బేసిక్గా మనకి ఆ కైండ్నెస్ అనేది ఉంది. మీరు ఎవరినన్నా ఆపి మీరు ఒక జంతువుని హింసిస్తుంటే మీరు చూస్తారా, మీరు ఇష్టపడతారా, మీరు అలౌ చేస్తారా అంటే మీకు 99.9% లేదనే నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. అండ్ ఇది నిజంగా చెప్పాలి అంటే ఇవాళ రోజున మాకు సిటీ మొత్తంలో కూడా ఎంతో వందల వేల మంది సపోర్టర్స్ ఉన్నారు, మా వాలంటీర్స్ ఉన్నారు. ఎలా ఉన్నారంటే అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగితే మేము ఫోన్ చేసి, మాకుండేది ఒకటే అంబులెన్స్, సిటీ చాలా పెద్దది, మేము ఇంత పెద్ద సిటీలో నైట్ రెస్క్యూస్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. అయినా కానీ మా వాలంటీర్స్ ఎలా ఉంటారంటే ఫోన్ చేసి మీరు ఎవరైనా వెళ్తారా అంటే 2 o'clock in the morning లేచి తక్కువని వెళ్ళి రక్షించి దాన్ని తీసుకుని అక్కడ మా వెటర్నరీయన్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు షెల్టర్కి తీసుకొస్తారు. అలా ఎంతమందో ఉన్నారు. సో నా కాన్ఫిడెన్స్ అండ్ ఐ బిలీవ్ ఇన్ పీపుల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అయితే లా అండ్ వాటి ఇంప్లిమెంటేషన్ గురించి మనం వాళ్ళలో ఇంకొంచెం అవగాహన కలిగించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో వాసంతి గారు, ఇప్పటి వరకు చాలా చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఏమేమి చేయాలనుకుంటున్నారంటే జనాల్లో జంతువుల పైన ప్రేమ క్రియేట్ చేయాలి అంటే, ఇంకా పెంచాలి అంటే ఏం చేయబోతున్నారు? మేము యాక్చువల్గా ఏంటంటే అండి, మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మనుషుల్లో జంతువుల గురించి ప్రేమ క్రియేట్ చేయాలి అనే దానికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే జంతువులకి ఈ దేశంలో బ్రతకటానికి విత్ డిగ్నిటీ, ఒట్టి మామూలుగా బ్రతకడం అంటే బ్రతకడమే కాకుండా విత్ డిగ్నిటీ బ్రతకడానికి చట్టాలు ఎన్నో ఉన్నాయి. ఈ చట్టాలని మనం గౌరవించాలి. రాజ్యాంగం క్రియేట్ చేసిన చట్టాలను మనం తప్పకుండా గౌరవించాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో యానిమల్స్కి మనం ఆ రెస్పెక్ట్, డిగ్నిటీ ఇవ్వాలి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తానండి, ప్రపంచంలో మనుషులందరినీ తీసామనుకోండి, జంతువులు, చెట్లు, అన్ని పుట్లు అన్నీ హ్యాపీగా ఉంటాయి, వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మీరు జంతువులు అన్నిటినీ తీసేసేయండి, మనిషి ఒక్కరోజు కూడా బ్రతకలేడు. అంత ఇంపార్టెంట్ యానిమల్స్కి అంత ఇంపార్టెంట్ రోల్ ఉంది ప్రకృతిలో. మనం అది ఆ రెస్పెక్ట్ మనం వాటికి ఇవ్వాలి. యానిమల్స్ అంటే ఏదో ఉన్నాయి కదా, వాటికి నోరు లేదు, మనం ఎలా అంటే వాటిని మనం ఎలా కావాలంటే అలా ట్రీట్ చేయొచ్చు అని కాకుండా వాటికి ఇవ్వవలసిన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెస్పెక్ట్ని క్రియేట్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. జంతువుల కోసం ఎవరైనా సరే ఏదైనా చేయదలుచుకుంటే మీరు దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ 7334750641. ఈ నంబర్ మీద కాంటాక్ట్ చేయండి. మాది ఒక చాలా సింపుల్ ప్రోగ్రామ్ ఉందండి, కమ్యూనిటీ యానిమల్ ప్రొటెక్టర్, అంటే CAP అంటాం. ఇది ఒక యానిమల్ ప్రొటెక్టర్స్ రోల్ అన్నమాట. మీరు యానిమల్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కడికో వచ్చి చాలా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఒక్క కమ్యూనిటీలో, మీ కాలనీస్లో, మీరుండే ఏరియాలో, మీరు పనులు చేసే ఏరియాల్లో ఉన్న యానిమల్స్ వరకు మీరు ప్రొటెక్ట్ చేయాలి. వాటిని ఎలా చేయాలి, దాన్ని ఏమేం చేయాలి అన్నది మేము మీకు గైడెన్స్ ఇస్తాము. మీకు ఒక ఐడెంటిఫికేషన్ కార్డ్ ఇస్తాము. దానికి అవసరమన్న హెల్ప్ అంతా మేము చేస్తాం.
ఇది మేము సిటీ మొత్తం మీద కూడా మేము ఈ ప్రోగ్రామ్ని చేయిస్తున్నామండి. మాకు ఆల్రెడీ చాలామంది CAPs ఉన్నారు. సో ఎప్పుడైనా సరే దీన్ని నేనేమంటానంటే ఇట్స్ అన్ ఆర్మీ ఆఫ్ యానిమల్ ప్రొటెక్టర్స్ అక్రాస్ ద సిటీ. సో ఎప్పుడైనా సరే ఏ జంతువుకైనా అది ఓ బాధలో ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కానీ వాటిని హెల్ప్ చేయడానికి కానీ మన ఆర్మీ ఆఫ్ యానిమల్ ప్రొటెక్టర్స్ ఉంటారు. సో ప్లీజ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్మీ అండ్ హెల్ప్ యానిమల్స్. అలాగే వసంతి గారు చక్కటి ఆలోచన సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. సమాజంలో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు మీ ద్వారా చేపట్టగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నమస్తే ప్రీతి. ఇది వాటి స్ఫూర్తి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. నేటి కాలం పిల్లలు జంక్ ఫుడ్ తినేవాళ్లు ఎక్కువగా ఉంటున్నారు అన్నది నిజం. కానీ అవి తినడం వల్ల వచ్చే అనారోగ్యం గురించి మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ జంక్ ఫుడ్ తీసుకుంటున్న పిల్లలపై జరిగిన అధ్యయనం మాత్రం ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆహారం తీసుకుంటున్న చిన్నారులు 268 మిలియన్లు ఉన్నట్లు అంచనా వేసింది. వీరందరూ సుమారుగా 5 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసు వాళ్లే. పైగా వీళ్లు జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు గాని శారీరక వ్యాయామం మాత్రం చేయడం లేదు. కేవలం తరగతి గదులకు పరిమితమై చదువుపైనే పూర్తి దృష్టి పెడుతున్నారు. దాంతో 2010లో 76 మిలియన్లు ఉన్న ఉబకాయ బాధితులు 2025 నాటికల్లా 91 మిలియన్లకు పెరుగుతారని ఈ అధ్యయనంలో తేలింది. ఇదే విషయం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకుందాం. ముందుగా ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. విమెన్ ఫైనాన్స్ కి సంబంధించి వారు ఏం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాధవి గారు, హౌ ఆర్ యు? యా గుడ్ అండి, చెప్పండి. సో ఈరోజు విమెన్ ఫైనాన్స్ కి సంబంధించి మా సక్కులకి ఏం తెలియజేయబోతున్నారు? అబౌట్ ఇన్సూరెన్స్ పాలసీస్ అండి. ఓ ఇన్సూరెన్స్ అంటే ఇది మాట్లాడుకుంటే చాలా వ్యాస్ సబ్జెక్ట్. బట్ చాలా మందికి ఇన్సూరెన్స్ అంటే ఇప్పటి నుంచి మేము కడితే ఎప్పుడో మేము చనిపోయాక వస్తుంది ఈ మనీ, సో మా పిల్లలు తింటారు అనేది కాన్సెప్ట్. సో మీరు చెప్పండి అసలు వాట్ ఈజ్ ఇన్సూరెన్స్? సో ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోలేని ఇల్లు అంటూ ఉండదండి, ఫ్యామిలీ అంటూ ఉండదు. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక పాలసీ, 1, 2 లేకపోతే 3 అలా అయితే మినిమం పాలసీస్ అయితే తీసుకోవడం మనకు అలవాటు అయిపోయింది. లైక్ ఇట్ ఈస్ లైక్ మనం బ్యాంక్లో డిపాజిట్ చేయడం, లేకపోతే గోల్డ్ కొనుక్కోవడం, లేకపోతే ఓ పాలసీ తీసుకోవడం. సో ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ బికమింగ్ ఎన్ హ్యాబిట్. లైక్ ఎవ్రీ వన్ అంటే ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టారు అనుకుంటే వాళ్ళ పేరు మీద ఒక పాలసీ తీసుకోవాలి, లేదు అంటే ట్యాక్స్లు పడిపోతున్నాయి ఇంకా తగ్గించుకోవాలి అంటే ఒక పాలసీ తీసుకోవడం, ఇలా డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ కోసం పాలసీస్ తీసుకుంటున్నారు. కానీ అసలు అది ఏ పాలసీస్ తీసుకుంటే మంచిది, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనే నాలెడ్జ్ అనేది ఇంకా అంత అవేర్నెస్ రాలేదండి. సో వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ అన్ని అంటే ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు, అది ముందు అసలు పోవాలండి. ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు. సో ఇన్వెస్ట్మెంట్ కంటే మనకి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో. లైక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, లేదంటే పోస్ట్ ఆఫీస్లు ఉన్నాయి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, లేదంటే బ్యాంక్లో డిపాజిట్ చేసుకోండి. ఇంకా రిటర్న్స్ రిస్క్ తీసుకుంటానంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి, డిబెంచర్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి. ఇన్నింటుండగా మళ్ళీ మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ ఎందుకు? బికాజ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం అంటే 20,000 కట్టాము, 10 సంవత్సరాలు కట్టాము, లేకపోతే 5 లక్షలు ఇస్తా అన్నారు, అది రిటైర్మెంట్కి పనికి వస్తుందో లేకపోతే ఇలా తీసుకోవడం మాత్రం దట్ ఈస్ రియల్లీ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే IRDA కూడా ఇంకా చాలా సర్వేలు చెప్తున్నాయి ఏంటంటే ఇన్సూరెన్స్లో పెడితే మీకు 4-5% మించి రాదు రిటర్న్స్ అనేవి చెప్తుంది. అంటే మన ట్రెడిషనల్ పాలసీస్, ఎండోన్మెంట్స్ కానీ ఇలాంటి వాటిల్లో పెడితే చాలా సర్వేస్ మనకు చెప్తున్నాయి 4-6% మించి రాదు అని. సో ఇంత తక్కువ రిటర్న్స్ వచ్చినప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం ఎందుకు పెడుతున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఏదైనా ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ వస్తేనే పెట్టాలి. అంటే మన ఇన్ఫ్లేషన్ 8% పెరుగుతుంది అంటే దానికన్నా రిటర్న్ వచ్చిన ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ అంతకన్నా తక్కువ వచ్చే రిటర్న్స్ని యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్గా మనం చూస్ చేసుకోకూడదు. సో ఇన్సూరెన్స్ ఈజ్ రియల్లీ నాట్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో మాధవి గారు మీరు చెప్పినట్టు ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్కి కాదు, బట్ ఇన్సూరెన్స్ అనేది చాలా రకాలు ఉండొచ్చు. అంటే ఒకవేళ ఇంటికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఒక మనిషికి ఇన్సూరెన్స్ ఉంటుంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్లే, బట్ కొన్ని బై డిఫాల్ట్ వస్తే కొన్ని మనం కడుతూ ఉండాలి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి? అలాగే నేను ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎక్కువ ఏ ఇన్సూరెన్స్ మీద ఫోకస్ చేయాలి అంటారు?
మేజర్గా ప్రతి ఫ్యామిలీకి ఉండాల్సిన ఇన్సూరెన్స్ పాలసీస్ నేను చెప్తానండి. ఒకటి ఏంటంటే మనకి మేజర్గా పాలసీస్ అంటే ఇన్సూరెన్స్ అనేది 2గా డివైడ్ అయింది. ఒకటి జనరల్ ఇన్సూరెన్స్, ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మనకు ఉండాల్సిన పాలసీస్ ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉండాలండి. సో లైక్ ఫర్ ద ఫ్యామిలీ ఎవరైతే 4-5 ఉన్నారో దాని ఫ్యామిలీ ఫ్లోటర్ అంటారు. ప్రతి ఒక్కరూ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే తీసుకోండి. ఎందుకంటే నౌవేడేస్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కాస్ట్లియర్. హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంటే మనకి చాలా కాస్ట్లీ అయిపోతుంది. సో ఆ అమౌంట్ని మనము ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు కాంపన్సేట్ చేస్తారు. సో దానికి తగ్గట్టు మనం ఏంటంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి. ఇంకా వెహికల్ ఇన్సూరెన్స్ అనేది బై యాక్ట్ ఇట్ ఈస్ కంపల్సరీ, వీఆర్ టేకింగ్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు ద లైఫ్ ఇన్సూరెన్స్ వీ హ్యావ్ సో మెనీ పాలసీస్ లైక్ ఎండోన్మెంట్ పాలసీ, టర్మ్ పాలసీ, యూలిప్స్ అండ్ మనీ బ్యాక్ పాలసీ అండ్ కిడ్స్ కోసం వాళ్ళ కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం పాలసీస్ ఉన్నాయి. తర్వాత యాన్యుటీ ప్లాన్స్ అంటే పెన్షన్ ప్లాన్స్ అంటారు. ఇలాంటి వైడ్ వెరైటీ రేంజ్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు పాలసీలు అయితే తీసుకుంటారు కానీ అది ఏం పాలసీ అంటే వాళ్ళకే తెలియదు. సో ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్, సార్ మీరు తీసుకున్న పాలసీ ఏంటి అంటే ఏమోనమ్మా మాకే తెలియదు. ఎంత రిటర్న్స్ వచ్చాయి సార్, ఏమైనా క్యాలిక్యులేట్ చేసుకున్నారు అంటే ఏమో సార్, ఏమో మేడం మేము ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేయలేదు, ప్రీమియంలు అయితే కడుతున్నాము. సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ రెగ్యులర్లీ ఐ లిజన్. అంటే తీసుకునేటప్పుడు వీళ్ళు క్వశ్చన్స్ వేయరు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో వీళ్ళకి తెలియదు, ఆ పాలసీ డీటెయిల్స్ కూడా ఏమీ తెలియదు. అంటే మనం తీసుకుంటుంది మనీ బ్యాకా లేకపోతే యూలిపా టర్మ్ పాలసీ అనే అవగాహన వీళ్ళకి లేదు. వాళ్ళు వచ్చి మార్కెటింగ్ ఎనీహౌ యూ నో ఏజెంట్స్ అంటే మీరు అన్నట్టు ఈ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మనకు కొన్ని ఆబ్లిగేషన్స్, చాలామంది ఇన్సూరెన్స్ పాలసీస్ ఆబ్లిగేషన్ కోసం తీసుకుంటారు. అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం ప్రెషర్ పెడుతుంటే తీసుకోవడం, లేకపోతే ఆఫీస్లో ఎవరో మనకి ప్రెషర్ పెడితే ఏజెంట్స్ వచ్చి సార్ దీంట్లో మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అవుతుంది, దీనికి ట్యాక్స్లు పడవు, దీంట్లో ఎంత అమౌంట్ వస్తుంది అంత అమౌంట్ వస్తుంది అంటే వాళ్ళు కొంచెం హైప్ క్రియేట్ చేసి ఇంక్రీజ్ అంటే వాళ్ళు ఇచ్చిన రిటర్న్స్ కన్నా వీళ్ళు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని వాళ్ళని కొంచెం వాళ్ళు ఎక్కువగా క్రియేట్ చేసి మార్కెటింగ్ చేసి ఆ పాలసీస్ అనేవి కొనిపిస్తున్నారు కానండి. బట్ యాక్చువల్గా చూసుకుంటే ఈవెన్ సో మెనీ సర్వీస్ ఆర్ సేయింగ్ ఇందులో 4-6% కన్నా ఎండోన్మెంట్ అడిషనల్ పాలసీస్లో రావని చెప్తున్నారు. సో మనకి ఉండాల్సిన ఒక పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఒక టర్మ్ పాలసీ ఉంటే సరిపోతుందండి. సో మాధవి గారు, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. సో మనం చూస్ చేసుకోవాలి, రైట్ ఇన్సూరెన్స్ మనం చూస్ చేసుకోవాలని మా సకులకు మీరు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఎదుగుతున్న బాలికల్లో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. వారి భవిష్యత్తు, జీవితంపై అవి చూపే ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. చిన్నారుల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై జరిపిన అధ్యయనంలో తేలిన మరో విషయం ఏమిటంటే 2025 నాటికల్లా 12 మిలియన్ల పిల్లల్లో గ్లూకోజ్ టాలరెన్స్ ఉంటుందంట. ఇంకా 27 మిలియన్ల చిన్నారుల్లో ఎక్కువ ఒత్తిడికి గురవుతారట. అంతేకాదు, లివర్ సంబంధిత వ్యాధులు తక్కువ వయసులోనే వచ్చే ప్రమాదం ఉందని కూడా చెప్పారు. ముఖ్యంగా 38 మిలియన్ల పిల్లల్లో జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ పెరగొచ్చని ఈ పరిశోధన వెల్లడించింది. కేవలం శారీరక వ్యాయామం నేటి తరం బాలబాలికల్లో తగ్గిపోయింది. బడి నుంచి ఇంటికి వచ్చాక హోంవర్క్ అంటూ, ట్యూషన్స్ అంటూ వాళ్లను ఆటలకు దూరం చేయడమే ప్రధాన కారణమని అంటున్నారు నిపుణులు. ఓ కార్యక్రమం వస్తుంది, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనకి ఒక రుచికరమైన వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు సుమతి గారు రెడీగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. సుమతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను చైతన్యపురం నుండి వచ్చానండి. ఓకే, ఈ రోజు మరి మా సకులందరికి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? కుంటికూర పులుసు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. ఆయిల్, ఎండుమిర్చి, కుంటికూర, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, ధనియా పౌడర్, వెల్లుల్లి, సాల్ట్, జీలకర్ర, మెంతుల పొడి, పెప్పర్. ఓకే, కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ముందుగా ఏం చేయాలండి? మనం ముందుగా కుంటికూర తీసుకొని మిక్సీ చేసుకుందామండి. మిక్సీ. ఓకే, అంటే వాటర్ ఏమన్నా యాడ్ చేయాలండి లేకుండానే? లైట్ గా కొంచెం ఫస్ట్, తర్వాత మనం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకుందాము. ఓకే, అంటే గోంగూరలోనే వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు దీనిలో. కొంచెం సాల్ట్. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దామా? వాటర్ యాడ్ చేద్దామండి.
ఓకే, ఇప్పుడు దాన్ని మిక్సీ చేసుకుందాం. నేను చేసి తీసుకొస్తాను. ఓకే అండి. సరిపోతుందండి ఇట్లా పేస్ట్ లాగా అయిపోయింది. సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఓకే, ఈ అంటే ఫ్రై చేసుకోవాలండి? అవునండి, ఫ్రై చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఓకే. ఆయిల్ ఎంత కావాలండి దీనికి? క్వాంటిటీ ఎక్కువ ఏం పట్టదు, పులుసే కాబట్టి ఫ్రై కాదు కదా. ఆయిల్ వేడైంది కదా? వేడైందండి. ఇప్పుడు మనం ఇది పుంటికూర పేస్ట్ వేసుకుందాము. ఓకే, ఓకే అండి. ఇప్పుడు రసం వేసేసుకుందాము. ఓకే, మిక్స్ చేసేనా? కలిపేసేయండి. ఇప్పుడు ఈ పోసిన రసం అంతా ఇంకిపోవాలండి? లేదండి, ఏం అవసరం లేదు. ఇది మెంతులు జీలకర్ర వేయించి పౌడర్. పులుసుల వాటికి ఇలా వేస్తే టేస్ట్ బాగుంది. ధనియా పౌడర్, ఇది మిరియాల పొడి అండి. కొంచెం కరివేపాకు దీంట్లో వేసి ఇప్పుడే వేసేస్తా? లేదు, పోపులో కూడా వేసుకుందాం. కొత్తిమీర, పౌడర్స్ అన్ని వేసేసి దాంట్లో కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేశారు. అవునండి. ఇప్పుడు వాటర్ కలుపుకుందాం. ఓకే, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాము. మనము మిక్సీ చేసినప్పుడు సాల్ట్ వేసినాము. అవును, ఇప్పుడు సరిపడా కొంచెం వేస్తాం. ఇది మరిగే వరకు మనము పక్కన పోపు పెట్టేసుకుందాం. వేసేసుకోవచ్చు? ఓకే, నేను ఇది ఆన్ చేస్తాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాము. ఇది వేడైన తర్వాత ఆల్రెడీ తాలింపు గింజలు అన్ని కలిపి తీసుకొచ్చారా? ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి. ఓకే, ఆవాలు జీలకర్ర అండి. ఎండుమిర్చి కూడా. ఓకే, కరివేపాకు కూడానా? కరివేపాకు, వేగిపోయింది కదా? ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇది అయిపోయిందండి, మరుగుతుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసేసుకుందాం. ఓకే, తాలింపు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఇది అయిపోయిందండి. ఇంకా ఓకే, సర్వింగ్ బౌల్ ఇవ్వండి, తీసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే, ఓకే అండి, రెడీ అయింది పుంటికూర పులుసు. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. పుంటికూర పులుసు రెడీ అయిపోయింది కదండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పుంటికూర పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుంటికూర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు రసం, మిరియాల పొడి, కొత్తిమీర, ధనియాల పొడి, కరివేపాకు, నూనె, ఉప్పు. పుంటికూర పులుసు తయారు చేసే విధానం: ముందుగా పుంటికూర, వెల్లుల్లి, సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి అది వేడయ్యాక ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి ఉడికించి అందులో చింతపండు పులుసు పోయాలి. తరువాత జీరా, ధనియా, కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి కరివేపాకు, కొత్తిమీర వేసి ఉడికించాలి. ఇప్పుడు వేరొక స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసి ఈ తాలింపుని పుంటికూర మిశ్రమంలో వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పుంటికూర పులుసు రెడీ.
కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సుమతి గారు నిజంగా పుల్లగా చాలా 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 టేస్టీగా ఉందండి. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే టీటూస్ రెడ్ చిల్లీ పౌడర్ తో పాటు అన్ని రకాల మసాలాలను అందిస్తున్న విజయ స్పైసెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, సుమతి గారు చేసి చూపించినటువంటి ఒక రుచికరమైన వంటకం చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఒక రుచికరమైన వంటకాన్ని మాకందరికీ పరిచయం చేయాలనుకున్నట్లయితే మీకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 04023556540కి కాల్ చేయండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నేటి కాలం తల్లిదండ్రులు పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, లేదంటే వాళ్ళు చిన్నప్పుడే వ్యాధుల పాలవుతారు. ఇప్పటికే బడి పిల్లల్లో షుగర్, బీపీ, ఊబకాయం, కంటి జబ్బులు ఎక్కువగా ఉంటున్నాయి. రాబోయే రోజుల్లో వాళ్ళు తినే తిండి వల్ల మరికొన్ని దీర్ఘకాలిక రోగాలు రావచ్చని వైద్యులు అంటున్నారు. ఆహారపు అలవాట్లతో పాటు శారీరక వ్యాయామం కూడా చేయించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పిల్లల జీవన శైలిలో మార్పులు తెస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు. ముందుగా చిన్నారులతో జంక్ ఫుడ్స్ మాన్పించాలి. ఆరోగ్యకరమైన శుభ్రమైన కూరగాయలు, పళ్ళు ఇవ్వాలి. రోజు ఒకే సమయానికి తినేలా జాగ్రత్త పడాలి. కేవలం తిండి పెట్టడమే కాదు, తినే ఆహార పదార్థాల గురించి కూడా అవగాహన కల్పించాలి. ఏ పదార్థాల్లో ఎలాంటి పోషకాలున్నాయో వివరంగా చెప్పాలి. ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం. ముందైతే మీకోసం ఒక కార్యక్రమం చూడండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సోనల్ అగర్వాల్ గారు. మరి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి సంబంధించి మన సకులకి సోనల్ అగర్వాల్ గారు ఏం పరిచయం చేస్తారో తెలుసుకుందాం. సోనల్ అగర్వాల్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హోమ్ మేకర్. ఓకే, మరి సకులకి ఈ రోజు మీరు మన చూడండి చేయండిలో ఏం పరిచయం చేయబోతున్నారు? ఈరోజు నేను టిష్యూ పేపర్ ఫ్లవర్స్ ఎలా చేయాలని చూపిస్తాను. టిష్యూ పేపర్ తో ఫ్లవర్స్. వావ్, డిఫరెంట్ గా ఉంది వింటూ ఉంటే. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మరి ఫస్ట్ వీటికి ఏమేమి కావాలో అది చెప్పండి. టిష్యూ పేపర్, బైండింగ్ వైర్, గ్రీన్ టేప్, సీజర్ అండ్ గోల్డెన్ వైర్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ టిష్యూ పేపర్ తీసుకోవాలి. ఇలా ఉంటుంది. అంటే ప్లెయిన్ టిష్యూ పేపర్ కాకుండా కొంచెం ఏదైనా టాయిలెట్ పేపర్. యాక్చువల్ రియల్ టాయిలెట్ పేపర్ తీసుకోవాలి. టాయిలెట్ పేపర్ ఎనీ కలర్ తీసుకోవచ్చు, మనకి ఏది దొరికితే అది కలర్. ఓకే, ఇట్లా తీసుకొని ఈ టిష్యూ పేపర్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, అంటే హాఫ్ ఫోల్డ్ చేసాం. ఇలా ఉంది టిష్యూ పేపర్. ఈ టిష్యూ పేపర్ని నేను ఇలా అని ఫోల్డ్ చేసాను. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసినాను. ఫోల్డ్ చేసిన తర్వాత అగైన్ ఇలా ఫోల్డ్ చేయాలి జిగ్జాగ్. ఫ్యాన్ని ఇలా ఒకటి అప్వర్డ్స్ ఒకటి డౌన్వర్డ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేస్తున్నారు. అన్ని ఫోల్డ్స్ ఈవెన్ గా వచ్చేలాగా చూసుకోవాలి కదండి. అన్ని ఈవెన్ గా రావాలి. సో ఆ పేపర్ మొత్తం కూడా ఇలాగే ఫోల్డ్ చేసేయాలా? పేపర్ మొత్తం ఇలానే ఫోల్డ్ చేయాలి. ఓకే, స్టార్టింగ్ లో ఈజీగానే వస్తుంది కదా, ఫైనల్ లాస్ట్ కి వచ్చేసరికి కొంచెం కష్టం అయిపోతుంది. కష్టం అనేది కొంచెం అంటే ఊడిపోకుండా కరెక్ట్ జాగ్రత్తగా పట్టుకోవాలి. గ్రిప్ ఉండాలి. ఇవి మనకి ఫ్లవర్ పెటల్స్ లాగా ఓపెన్ అయిపోతాయి కదా. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత గోల్డెన్ వైర్ ని తీసుకొని మధ్యలో ఇలా టై చేయాలి దీనికి. ఓకే, ఇట్లా కరెక్ట్గా మిడిల్లో చేసి ఎక్స్ట్రా వైర్ని కట్ చేసేయాలి. ఓకే, సో పేపర్ని మొత్తం ఫోల్డ్ చేసుకున్నాము. తర్వాత గోల్డెన్ వైర్తో అటాచ్ చేసేసాం. అటాచ్ చేసిన తర్వాత ఇలా 2గా తీసుకుంటాం కదా, దీన్ని ఓపెన్ చేయాలి ఇలా. ఓకే, మనం ఫస్ట్ ఏదైతే ఫస్ట్ ఫోల్డ్ వేసాం కదా ఆ ఫోల్డ్ ఓపెన్ చేస్తున్నాం. ఇలాని ఓపెన్ చేయాలండి. పేపర్ని ఫస్ట్ 2గా ఫోల్డ్ చేసాం కదా, ఆ పేపర్ని ఓపెన్ చేస్తున్నాం.
సో అప్పుడు మనకి పెటల్స్ లాగా ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది ఎక్కువ ముద్ద ముద్దగా. ఇలా మొత్తం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఇట్లా ఒకేసారి ప్రెస్ చేయాలి. మొత్తం కొంచెం పైకి అనాలి, కొంచెం పైకి అనాలి, ఒక ఫ్లవర్ లాగా కనపడాలని. ఓకే. సో పెటల్స్ అన్ని కూడా దగ్గరకు వచ్చేలాగా మొత్తం కిందికి ఓపెన్ ఉన్న ఫ్లవర్స్ పెటల్స్ అన్ని కూడా పైకి అనేస్తున్నారు, అప్వర్డ్స్ గా అంటూ కొంచెం టైట్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఈ బైండింగ్ వైర్ తీసుకొని ఇక్కడ ఇట్లా వేయాలి. అంటే బైండింగ్ వైర్ ని ఒక హుక్ లాగా కొంచెం బెండ్ చేయాలి. తర్వాత ఆ బెండ్ చేసిన హుక్ ని ఇప్పుడు ఫ్లవర్ కి అటాచ్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇలా తిప్పేయాలి. ఓకే, టైట్ చేస్తున్నాం ఎందుకంటే ఫ్లవర్ వాస్ లో పెట్టాలి కదా, అందుకని కింద ఉండాలని. ఓకే. సో గోల్డ్ వైర్ ని దీనికి జాయిన్ చేసేస్తున్నారు, చుట్టేస్తున్నాం. బైండింగ్ వైర్ కి గోల్డ్ వైర్ ని చుట్టేస్తున్నారు. చుట్టేసిన తర్వాత వైర్ కనిపించకుండా టేప్ వేస్తారా? అవును, ఈ వైర్ కనిపించకూడదని గ్రీన్ టేప్ ఇలా చుట్టేస్తున్నాం. బాగా టైట్ గా చుట్టాయని. ఓకే. అప్పుడు ఇంకా వైర్స్ ఏమీ కనిపించకుండా ఫ్లవర్ కి స్టెమ్ లాగా ఉంటుంది. కరెక్ట్ గా గ్రీన్ కలర్ టేప్ తీసుకున్నారా? అందుకనే గ్రీన్ కలర్ టేప్ తీసుకున్నాను, స్టెమ్ లాగా కనపడాలని. ఓకే మేడం, ఫ్లవర్ రెడీ. టిష్యూ పేపర్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఓకే, సో బాగుంది. చూస్తున్నాగా చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది కదా, చాలా తొందరగా అయిపోతుంది. ఈజీ చూడడానికి కూడా బాగుంది. హ్యాపీగా ఫ్లవర్ వాజ్ లో ఇలా ఫ్లవర్స్ మనం బయట కొంటూ ఉంటాం కదా, మనం ఇంట్లో కూడా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ తో. బాగుంది. అండ్ చూస్తూ ఉంటే పైన ఫ్లవర్, దానికి స్టెమ్ గ్రీన్ కలర్ లో వచ్చింది. సో ఎక్కడ కూడా మనం బైండింగ్ వైర్ యూస్ చేసింది అండ్ గోల్డ్ థ్రెడ్ లాంటిది యూస్ చేసాం, అదేమీ కూడా కనిపించట్లేదు. చాలా నీట్ గా ఉంది. ఇంకా ఇలాంటివి చేశారా? చేస్తున్నానండి. ఓకే, అవి చూపించండి. ఓకే. సో ఇలా రెడీ అయిపోయింది మన ఫ్లవర్ వాజ్. బాగుందండి. ఇలా ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ అన్ని కలర్స్ లో డిఫరెంట్ గా చేసుకొని పెట్టేయచ్చు. బాగుంది ఇది కూడా. అయితే ఇక్కడ ఈ ఫ్లవర్ వాజ్ లో మాత్రం పెట్టేటప్పుడు ఫోల్డ్ చేశారనుకుంటా కదా, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఇలా వచ్చినాయి. సో స్టెప్ వైజ్ గా చూసుకుని ఈ వైర్ ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే సెట్ చేస్తున్నాం ఫ్లవర్ వాస్ ని పట్టి మనం ఫ్లవర్స్ ని సెట్ చేసుకోవాలి. ఓకే, అందుకే బైండింగ్ వైర్ ని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాను ఇక్కడ. ఓకే. సో కొంచెం ఫ్లవర్ వాస్ పొడుగుగా ఉందనుకోండి, పెద్దగా ఉంది అని అంటే అప్పుడు స్టాండ్ అలాగే పెట్టేయచ్చు. లేదు ఇంకా చిన్నగా ఉన్నాయి అంటే కొంచెం బైండింగ్ వైర్నింగ్ కొంచెం బెండ్ చేస్తే కూడా మనకి స్టెప్ వైజ్ గా అరేంజ్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్లవర్స్ కిందకి, కొన్ని ఫ్లవర్స్ పైకి అలా. చూసారు కదా, చాలా బాగుంది నిజంగా. ఓకే అండి, చాలా డిఫరెంట్ ఐటమ్ ని పరిచయం చేశారు మీరు ఈరోజు. డిఫరెంట్ గా ఉంది, చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇంత మంచి ఐడియా మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఓకే, చూసారు కదా సోనల్ అగర్వాల్ గారు ప్రిపేర్ చేసిన ఐటమ్. నిజంగా చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలాగే డిఫరెంట్ ఐటమ్స్ ని మన సకులకి నేర్పించాలి అనుకుంటే 0402355654 నంబర్కి కాల్ చేయండి. ఇది ఇవాళ మన చూడండి చేయండి కార్యక్రమం. నమస్కారం. చిన్నారుల ఆహారపు అలవాట్లలో మార్పులు తేవడం తల్లిదండ్రుల బాధ్యత. బయట దొరికే ఆహార పదార్థాలను మాన్పించి వారికి ఇష్టమైన వాటిని ఇంట్లోనే చేసి పెట్టాలి. కానీ నేటి తరం అమ్మానాన్నలు సంపాదన వేటలో పడి జంక్ ఫుడ్స్ను ప్యాకెట్లుగా తెచ్చుకుంటున్నారు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నారు. సమయం లేదంటూ పిల్లలకు అదే పెడుతున్నారు. ఇందుకే ముందు ఇంటిల్లిపాది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే పిల్లలు అలవాటు పడతారు. అలానే నేడు ప్రతి ఇంట్లో భోజనం చేసేటప్పుడు టీవీ చూడడం ఒక అలవాటుగా మారిపోయింది. టీవీపై దృష్టి పెట్టి చిన్నారులు తిండి సరిగ్గా తినరు లేదా ఎక్కువ తినేస్తూ ఉంటారు. కాబట్టి భోజన సమయంలో టీవీ ఆఫ్ చేయడం ఉత్తమం. వంట చేసేటప్పుడు పిల్లలకు వాటి గురించి చెప్పడం, పెద్దవాళ్లతో బంధువులతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి చెప్పించడం వల్ల పిల్లల్లో మార్పు వస్తుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in.
మా ఫోన్ నంబర్ 040-2355-6540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.